దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని బిడ్డలరా, ఎవరికైనా కూడా సరే దేవుడు నిన్ను ఆశీర్వదించి దేవుడు నిన్ను అభివృద్ధిపరిచినప్పుడు దానిలో నుండి దేవుడికి ఇవ్వాల్సినటువంటి సొమ్మును దేవుడికి ఇవ్వడానికి మనము చెయ్యిని వెనుక తీస్తూ ఉంటాం. అవునా కదా? అననీయ సప్పిరాలు చేసినటువంటి స్థితి అందరికీ తెలిసిందే. కానీ దేవుడు ఇక్కడ మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన కలగజేసుకొని మీకు మేలు చేస్తేనే మీరు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు, మీకు వీలును కలగజేస్తూ ఉన్నాడు. కనుకనే ఈరోజు మీ పనులు మీరు క్షేమంగా చేసుకుంటూ ఉన్నారు. మీరు సంపాదించినటువంటి దాన్ని మీరు తృప్తిగా తింటూ ఉన్నారు. అయితే దేవుడు చేసినటువంటి మేలును బట్టి, దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి ఆయనకు కూడా మనము గుప్పిలు విప్పాలి కదా దేవుని బిడ్డలరా. ఈ మాట అంటే ఎవరికి నచ్చదు. దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి, లేక దేవుని యొక్క ఆశీర్వాదం మీకు కలుగుతుంది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అంటే అందరూ వస్తూ ఉంటారు. కానీ దేవునికి మనము గుప్పిలి విప్పాలి అంటే మాత్రము దేవుని బిడ్డలారా ఎవరు కూడా ముందడుగు వేయరు. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ. యెహెజ్కేలు 44వ అధ్యాయము 30వ వచనములో, మీ ప్రతిష్ఠిత అర్పణములన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివి యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇయ్యవలెను. ఏమండి, మనం ఇవ్వడానికి వెనుక ముందు ఆడుతూ ఉంటాము. గుప్పిలు ఇవ్వడానికి, దశమ భాగం ఇవ్వడానికి, ప్రథమ గుప్పిలు విప్పడానికి, దేవుని బిడ్డలారా అన్నీ కూడా మనము ఇవ్వడానికి మనము వెనుక ముందు ఆడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు ప్రతి దాంట్లో నువ్వు గుప్పిలు విప్పినప్పుడు మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగుతుందట. మీ కుటుంబములకి ఆశీర్వాదం కలగాలి అంటే మీరు గుప్పిలు విప్పాల్సిందే. అవును దేవుని బిడ్డలారా, తొలిచూలు వాటిలోను మొదటిదియు, ప్రథమ ఫలములన్నిటిలోని మొదటిదియు యాజకుల వగును. మనము తీసుకొచ్చి వాళ్ళకి అర్పించాలి. అక్కడ మనము గుప్పిలి విప్పాలి. అక్కడ ఎప్పుడైతే నువ్వు అలాంటి పని చేస్తావో నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటూ ఉంది. దేవుని బిడ్డలారా, నీకు కలిగిన దాని అంతటికీ దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. హగ్గై 2వ అధ్యాయం 19వ వచనములో ఎలాంటి ఆశీర్వాదము? కోట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజురపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయేను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. దేవుని బిడ్డలారా, కొట్లలో ధాన్యం ఉన్నదా? సరి అయినటువంటి సరుకులు నీ కుటుంబంలో లేకపోవచ్చు. సరైనటువంటి ధనము నీ కుటుంబంలో, అవసరానికి నీ కుటుంబంలో డబ్బులు లేకపోవచ్చు. అవసరానికి నీ కుటుంబంలో సరైనటువంటి దుస్తులు లేకపోవచ్చు. సరైన ఆహారం లేకపోవచ్చు. సరైనటువంటి వస్తువులు నీ కుటుంబంలో లేకపోవచ్చు. కారణం దేవునికి మనము గుప్పిలి విప్పకనే. నువ్వు గుప్పిలి విప్పి చూడు. దేవుడు అంటున్నాడు, నువ్వు గుప్పిలి విప్పిన నాటి నుండి ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. అందుకే అంటున్నాడు, నాకిచ్చి నన్ను శోధించుడని మలాకులు అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చిన వారు ఎప్పుడు కూడా చెడిపోవడం కానీ భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు అని చెప్పి దావీదు రాజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వచనములో, ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించెను. దేవుడు నీ గర్భఫలమును ఆశీర్వదిస్తూ ఉన్నాడు, సంతానమును కలగజేస్తూ ఉన్నాడు. నీ సంతానము కూడా ఎత్తుకొని కౌగిలించుకొని వారిపైన చేతులుంచి
వారిని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఆశీర్వాదము, మీ సంతానానికి ఆశీర్వాదము కలుగునట్లు మీరు గుప్పిలి విప్పాలి. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మీరు చేసినప్పుడు దేవుడు మీకు ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 27వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. దేవుడు ఆశీర్వదించినాడంటే అది ఎన్నటికీ కూడా ఆశీర్వదింపబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, కరువు అనేది ఉండదు, లేమి అనేది ఉండదు. దేవుని బిడ్డలారా, అది ఎప్పుడు తృప్తిగా నిండుగానే ఉంటుంది. నీ కుటుంబంలో అలాంటి నిండైన ఆశీర్వాదము, నీ పిల్లల జీవితంలో నిండైన ఆశీర్వాదము రావాలి అంటే మీరు గుప్పిలు విప్పాల్సిందే. దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.